హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు డేట్ వచ్చేసి 18th అనమాట. సో ఈరోజు ఏంటంటే ట్రిప్ డే. ఈరోజు మనం ట్రిప్కి పోతున్నాం. సో లేహ్ లదాఖ్ ఎప్పటి నుంచో 2 months బ్యాక్ నుంచి ఎప్పటి నుంచో ప్లాన్స్ చేసి ఫైనల్గా డే హ్యాస్ కమ్ అనమాట. సో ఈరోజు మనం ట్రిప్కి పోతున్నాం. ఈరోజు బయలుదేరుతున్నాం. నైట్ 11:30కి నాకు ఫ్లైట్ ఉంది. సో ఫైనల్గా అన్నీ ప్యాకింగ్ చేసేసుకున్నాను అనమాట. సో నా స్టఫ్ ఇది వచ్చేసి హెల్మెట్ బ్యాగ్. మీరు చూడలే అనుకుంటే బ్యాగ్ ఒకసారి చూపిస్తా. ఫస్ట్గా ఇది వచ్చేసి మన హెల్మెట్ బ్యాగ్. గీతలు ఏం పడకుండా హెల్మెట్ బ్యాగ్ ఉన్నా నేను. ఇది వచ్చేసి మన కెమెరా గేర్కి, కెమెరా గింబల్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా స్నాక్స్ కూడా కొంచెం ఉన్నాయి నైట్కి. ఇవి నా బట్టలు ఇంకా అన్నీ ఉన్నాయి అన్నమాట ఇలా. అది సో ఏమనుకోకండి గైస్, నా రూమ్ మొత్తం మెస్ అయిపోయింది. నిన్న సాయంత్రం నుంచి ప్యాకింగ్ స్టార్ట్ చేసినానంటే ఇప్పుడు అయిపోయింది. ఏది గుర్తుకొస్తే అది పోయి తెచ్చుకుంటూనే ఉన్నా అట్లా అనమాట. సో టైం ఇప్పుడు వచ్చేసి 4 అవుతుంది. సో నేను క్విక్గా రెడీ అయ్యేసి సో ఎన్ని గంటలకి 8 o'clock అట్లా బయలుదేరితే వితిన్ 1 hour 20 minutes అట్లా వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి. ఒక 1.5 hour లేకపోతే 2 hours ముందు ఎయిర్పోర్ట్లో ఉందాం అనుకుంటున్నా. సో దట్ ఏం ప్రాబ్లం అవ్వకుండా. ఫైనల్గా రెడీ అయిపోయినా అనమాట. సో ఇది మన అవుట్ఫిట్ ఈరోజుకి. బ్లాక్ టీషర్ట్ అండ్ ప్యాంట్ అండ్ ఈ జాకెట్ వేసుకొని పోతా. సో దట్ ఇది మళ్ళీ ఆ బ్యాగ్లో పెడితే మళ్ళీ బ్యాగ్ వెయిట్ అవుతుంది, ఎందుకు వచ్చిన బాధ. సో ఇప్పుడు నీకు క్విక్గా తినేసేయాలి. మన డిన్నర్ అనమాట. హెవీగా తింటలేను ఎందుకంటే హోల్ నైట్ జర్నీ ఉంది నాకు. ఓకే, పొద్దున్న 7 o'clock అక్కడ దిగుతా. 7:30కి అట్లా దిగుతా అనమాట. సో చపాతీ దాంట్లోకి ఆమ్లెట్ రోల్ చేసేసి ఇది మన డిన్నర్. వెళ్ళి తినేసినా కూడా నేను. సో ఇప్పుడే షూ వేసుకున్నా. సో నా షూ చూడండి గైస్, న్యూ షూస్. మెయిన్ రైడింగ్ కోసం తీసుకున్న ఈ షూస్. సో ఎట్లుంది కామెంట్స్లో చెప్పండి. అదనమాట. ఓకే, ఇప్పుడే 7:30 అవుతుంది. తమ్ముడు వస్తాడు పికప్ చేసుకోనికి. సో నా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను అనమాట. సో ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఇందుకు ఫుల్ వర్షం పడ్డది ఈరోజు. ఫుల్ వర్షం పడ్డది. భయమైంది. మళ్ళీ ఏమన్నా ఏమంటారు క్యాన్సిల్ అవుతుందా ఏంది అని చెప్పి భయమైంది. దట్స్ ఓకే. వర్షం ఇప్పుడు తక్కువ అయిపోయింది. వీఆర్ ఆల్ గుడ్. మన స్టఫ్ అంతా రెడీ ఉందన్నమాట. లగేజ్ బ్యాగ్, కెమెరా గేర్, హెల్మెట్, మన స్వెటర్ అన్నీ. సో వీఆర్ ఆల్ గుడ్. అది గైస్. సో గైస్ అండ్ ఇంకొకటి, నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నా. చూద్దాం. అమ్మా భయం అవుతుంది. ఎట్లుంటుందో ఆ ఎక్సైట్మెంట్ వేరే ఉంది అసలు. సో చూద్దాం ఎట్లుంటుంది, ఏంది కథ అనేది అట్లా. అది గైస్. సో గైస్ సెండ్ ఆఫ్ చేయడానికి ఎవరు వచ్చాడు తెలుసా అన్న వచ్చిండు. చెప్పినాగా రాను అన్నాడు, బట్ వచ్చిండు. అది ఫ్రెండ్షిప్ అంటే అది అంతే కదరా. మనోడు క్షేమంగా పోయి మంచిగా రావాలని చెప్పేసి ఒక చిన్న సెండ్ ఆఫ్, హ్యాపీ సెండ్ ఆఫ్. సో అభిషేక్ మంచిగా పోయి మంచిగా రా. వచ్చినప్పుడు ఏమైనా తీసుకోండి, మా గ్రూప్ని మర్చిపోకు. ఓకేనా? తీసుకోండి గైస్. ఇంకొచ్చేటప్పుడు ఏమన్నా తెద్దాం. ఏం తేవాలరా? నువ్వు మంచిగా అట్లా గైస్. ఇంకా 7:30 అవుతుంది. రెడ్డి తమ్ముని కోసం వెయిటింగ్ అనమాట. సార్ రాగానే వెళ్ళిపోడే. వీడేమో కానీ నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. ఎందుకంటే మా గ్రూప్లో ఫస్ట్ టైం పోతున్నాడు లదాఖ్. వీడు ఫస్ట్ టైం పోయేది మన పర్సనే. సో ఇంకా ముందు ఉన్నాయి, చాలా ముందు ఉన్నాయంట. చాలా ఏమున్నాయి రైట్స్ గైస్, ముందు ఉన్నాయి. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ మేక్ 1000 subscribers బై ది ఎండ్ ఆఫ్ దిస్ ట్రిప్. ఓకే, అందరూ కొంచెం ఏమంటారు దాన్ని, సబ్స్క్రైబ్ కాదు సేవ్ జర్నీ అని చెప్పి కామెంట్ చేయండి. ఎప్పుడు వస్తుందో వీడియో.
అట్లా అనమాట. ఓకే, తమ్ముడు రాగానే ఇక ఎక్కేసి వెళ్ళిపోవడే అన్న. సో గైస్ ఫైనల్లీ బండి వచ్చేసింది. ఏం వచ్చేసింది? ఆటోనా? బండి వచ్చేసింది. సో వీఆర్ గోయింగ్ అనమాట. కెమెరామెన్ వచ్చి ఏందో ఈయన వేషాలు ఏందో నాకు ఏం అర్థమవుతలేదు. ఈయన అవతారం చూడు. బండి మిస్ ఫర్ 10 days అంట. అదే బాయ్ రా. మంచి బాయ్ చెప్తా. ఎయిర్పోర్ట్ లదాఖ్ వెళ్తున్నాను. అదే అన్న పెళ్ళితో సవాల్. ఓకే అక్క బాయ్. సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ. ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. మా బైక్ అక్కడ ఎక్కడనో పార్క్ చేసేసి వచ్చినాము. సో ఇక మా వాడు సూట్ కేసు, నేను హెల్మెట్, బ్యాగు, ఈ బ్యాగ్ ఒకటి. అక్కడ అడ్వెంచర్ చేయడానికి పోతుందేమో తెలియదు కానీ ఆ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు పెద్ద అడ్వెంచర్గా ఫుల్ వర్షము, ఫుల్ వాటర్ నిండిపోయినాయి మొత్తం. బట్ ఫైనలీ 9-10 కరెక్ట్ టైంకి వచ్చినాం. 9-10 అవుతుంది టైంకి వచ్చేసినాం. సీట్లో ఎక్కేసినాం. లక్కీగా మనకి విండో సీట్ వచ్చింది. చూడండి గైస్. And we ask you to remain seated with your seat belt open. Smoking and using any electronic equipment or mobile phones. Time ekkabothuna flight full bayam aitundi. Let's see what happens. शुरू करने के लिए आप अपने बड़े बैग्स को ऊपर वाले ओवरहेड बिन में और छोटे बैग्स को सामने वाली सीट के नीचे रखें. कृपया अपनी सीट पर बैठ जाएं और प्रस्थान के लिए आय को खाली रखें. धन्यवाद. Welcome to India. We would love to take off with you at the end. This first time bayam aitundi నాకు flight. ఎలాగంటే చూద్దాం. Small bags under the seat in front of you. Please take your seats and keep the aisle free for a quick departure. Thank you. 10. An INCU lead cabin crew member. We speak Hindi and English. Some of us speak Punjabi. From always safe to the service from the heart, we are committed to making your journey hassle-free and comfortable. Your contribution with the crew instructions help us provide you a pleasant journey. As a travel components, it is simply wonderful to connect you with India by Indigo. Thank you. స్టార్ట్ అయితే భయం అవుతుంది. नमस्कार, हमारे सभी इंडिगो ब्लू चिप मेंबर्स का हार्दिक स्वागत है. धन्यवाद. Ladies and gentlemen, boys and girls, Around 200 we members extend a వరకు warm ఉన్నారు. welcome to our Indigo మెల్లగా blue chip వెళ్తుందేంట్రా? members aboard. Enjoy your flight. कृपया इस महत्वपूर्ण सुरक्षा जानकारी पर ध्यान दें. सरकारी नियम अनुसार विमान में ఇప్పుడు అర్థమైందిరా అన్ని ఎందుకు ఆపిండో. పైలట్ని ఎందుకు ఆపిండంటే ఒక ఫ్లైట్ అక్కడి నుంచి వస్తుంది, అందుకే ఆపిండు. ఇప్పుడు మళ్ళీ తీస్తుంది బండి ప్లేన్ ఇప్పుడే ల్యాండ్ అయింది. ఎట్లా ల్యాండ్ అయిందంటే మనం చిన్నప్పుడు రాకెట్స్ వేసి ఇట్లా వదులుతుండే కదా, ఇట్లా అని ఎట్లా వస్తుంది అట్లా వచ్చింది. ఎంత బాగుందిరా అసలు. ఒక మూవీ చూసినట్టుంది లిటరల్లీ. ఫ్లైట్ ఎక్కగానే అందరు పడుకుర్రేంట్రా. ఓ టైం 12 అవుతుంది కదా. ఓకే గైస్ లేషన్ ఫ్లైట్ టేకప్ అవ్వబోతుంది. అరే ఏందో స్పీడ్ ఏంట్రా, అవ్వ స్పీడ్ గైస్. మామూలు స్పీడ్ కొట్టలేడు పైలట్ అన్న. కొట్టు అన్న, కొట్టు, నువ్వు కొట్టు, స్పీడ్ కొట్టు.
టేబుల్కి రాలే. బట్ లిటరలీ అబ్బా కళ్ళు తిరిగినాయి, ఒక్క నిమిషం కళ్ళు తిరిగినాయి. వావ్ వావ్, దిస్ ఈజ్ హైదరాబాద్, నైట్ వ్యూ ఆఫ్ హైదరాబాద్. అరే ఇటు టర్న్ చేస్తున్నాడు. ఓ మై గాడ్ షా. అరే ఏంట్రా ఈ హైట్ ఏంట్రా, ఇక్కడ నుంచి దుంపితే మాత్రం అంతే ఇక అన్నీ పోతాయి. అమ్మో టర్న్ చేసిండా ఏం చేసిండో తెలియదు కానీ టర్నింగ్ ఇది. ఐ కెన్ సీ దట్ టర్నింగ్. అసలు లిటరలీ ఒకవేళ ఫ్లైట్ జర్నీ చేస్తే మాత్రం సూపర్, అసలు మస్తు ఉంది, చాలా బాగుంది. హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి ఇంకా భయం చాలా. అసలు నాకు హైట్స్ అంటే వణుకు అసలు. లిటరలీ చూసినట్టుగా నాకు కళ్ళు తిరిగినారా బాబు, తెలియదు కానీ పిచ్చి దొబ్బుతుంది, బోర్ అయిపోయింది. ఏమంటారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఎట్లనో అనిపిస్తుంది. ఇయర్ ఫోన్స్ చూసిన అండ్ ఏదో డిఫరెంట్ ఫీలింగ్ ఉందట, చూసాక వినిపిస్తలేదు, ఏమవుతుంది అర్థం కావట్లేదు. లైట్స్ కూడా ఏం కనిపిస్తలేవు అసలు, ఏమవుతుందో ఏదో కళ్ళు తిరుగుతున్నట్టు అయితే అనిపిస్తుంది. డీప్ స్లీప్. మనం దయ్యాలం కదా, రాత్రిపూట పడుకోం, పొద్దున్న పుట్టిన పడుకుంటాం, అదే అలవాటు. కానీ ఇంత హైట్లో ఏదో చెవు వినిపిస్తలే అన్నట్టు డిఫరెంట్ ఫీలింగ్, అర్థం కావట్లేదు. బూమ్ 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 బూమ్. దిగినాం రో సేఫ్గా. ఢిల్లీలో ల్యాండ్ అయ్యాము. చూడండి ఏరోప్లేన్ ఏదో పెద్ద ఉంది చూడ, అసలు మేము వచ్చిన ఏరోప్లేన్ ఇదే. అసలు సూపర్ ఉంది గాయ, సూపర్ అసలు. ఇంత పెద్ద ఉంది ఏంట్రా నాయన ఏరోప్లేన్. అగో ఇది నడుస్తుంది, ఇది చూడు. ఏంటి ఇది ఏరోప్లేనా లేకపోతే? వా అసలు సూపర్ ఉంది, చాలా పెద్ద ఉంది. ఆ బస్సులో టెర్మినల్ దగ్గరికి వెళ్తాం. ఎంతమంది పడతారో ఏందో ఏమో చూడాలి. దిస్ ఈస్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. నౌ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 3 hours 30 minutes 40 minutes. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఏంది మన కథ ఏంది, మనం ఇంకొక ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. అది ఇప్పుడే ఎగ్జిట్ అవ్వద్దు మనం, ఎందుకంటే మనకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది కాబట్టి లేకి. ఇప్పుడు 3.5 hours ఏం చేయాలి నేను? ఇక్కడ బ్యాగేజెస్ వస్తాయి అన్నమాట. మన బ్యాగ్ ఇప్పుడే రాదు, మన బ్యాగ్ డైరెక్ట్ లేక్ వస్తుంది. సో ఒక 3.5 hours టైంని కిల్ చేసేద్దాం. టైంని కిల్ చేస్తే అప్పుడు చూడాలి. 3.5 hours ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు. సో లెట్స్ వెయిట్. ఏం చేస్తాం ఇక, తప్పదుగా. ఢిల్లీలో ఇంత ఘోరంగా ఉంది చెకింగ్. లిటరలీ ఐ రిమూవ్డ్ మై షూస్ ఆల్సో. బ్యాగ్లు ఉన్నాయి అన్నీ తీసి బయట పెట్టి మళ్ళీ లోపల పెట్టి లిటరలీ షూస్ కూడా చూపించారు భయ. అంత హిందీలో ఉంది, ఏమో మనకి హిందీ రాదు, పాడవదు.
ఫైనలీ ఢిల్లీలో కూడా చెక్ ఇన్ అయిపోయింది అండ్ గేట్ దగ్గరికి వెళ్తున్నా. పెద్ద పెద్ద ఉంటాయి, కిలోమీటర్స్ నడవాలి భయ్యా, పిచ్చి దొబ్బుతుంది. ఏం ప్లేన్లో ట్రావెల్ చేయడమో ఏందో తెలియదు కానీ బట్ తిరగడం మాత్రం మామూలుగా తిప్పుతలేరు, ఇటు అటు అటు ఇటు. ఇప్పుడు నా గేట్ నెంబర్ 35, అటు పోవాలి. అట్లా. సో ఇది ఒక మాల్లో ఉందిరా, ఎయిర్పోర్ట్ కన్నా కూడా మాల్లో ఉంది ఇది. ఒక మాల్కి వచ్చినట్టుంది లిటరల్లీ. చిన్న కెమెరా బాగుందిరా పెద్ద కెమెరా కంటే. గైస్ చిన్న కెమెరా బాగుంది పెద్ద కెమెరా కంటే. లిటరల్లీ దిస్ ఈజ్ లైక్ మాల్, షాపర్ స్టాప్. సో గైస్ మన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నా. చెప్పినా కదా 3 hours. ఇప్పుడు 4:55కి అంటే 5 o'clock 5:30కి ఉంది ఇంకొక ఫ్లైట్. 3 hours ఏం చేయాలరా అర్థం కావట్లేదు. 1 hour సినిమా చూస్తా, 1.5 hours సినిమా చూస్తా, తర్వాత ఏం చేయాలి? నిద్ర పట్టదు. ఇంట్లోనే పట్టదంటే ఇక బయట అంటే అసలే పట్టదు. అండ్ నా ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చెప్పాలబ్బా. చెప్పినా కదా నాకు హైట్స్ అంటే మస్తు భయం. ఎప్పుడైతే ఫ్లైట్ ఇట్లా లేచిందో, ఇట్లా టేక్ ఆఫ్ ఎప్పుడైతే అయిందో, ఐ వాజ్ లైక్ లిటరలీ సుస్సు పడ్డది. చాలా భయమైంది గైస్. బట్ అండ్ ఒక ఏమంటారు, ఒక హైట్కి వెళ్ళిన తర్వాత చెవులు ఏమంటారు సగం వినిపించలే. చెప్పినా కదా చెవులు ఏమేమో అయింది. తర్వాత మళ్ళీ సెట్ అయిపోయింది అట్లా. బట్ క్యాప్టెన్ చాలా మంచిగా తెచ్చిండు అనమాట. వీఆర్ ఆల్ సేఫ్. అరౌండ్ 200 people వరకు ఉండే. సో యా అందరం సేఫ్గా ల్యాండ్ అయినాం. అండ్ నా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన నేను. ఐ వాజ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ట్రైన్లో పోదాం అనుకున్నా కానీ మనకి టైం లేక దీంట్లో రావాల్సి వచ్చింది అట్లా. ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసి ఢిల్లీ నుంచి లేకి 3 hours వెయిటింగ్ పీరియడ్. ఈ 3 hours ఆగిన తర్వాత అది ఎక్కాలి ఇంకా అంతే అట్లా. సో నేను ఇప్పుడు కొన్ని స్నాక్స్ అట్లనే ఒక మూవీ చూసేసి ఇక అటు ఇటు తిరిగేలోపు టైం అవుతుంది. దెన్ వీ కెన్ గో. సో టైంని ఎట్లా పాస్ చేయాలో అర్థం కావట్లేదు. సో ఎయిర్పోర్ట్ని మొత్తం ఒక్కసారి రౌండ్ వేద్దామని చెప్పి వచ్చిన అనమాట. ఇట్లా రౌండ్ వేద్దామని చెప్పి వచ్చిన ఇన్స్పెక్షన్. అండ్ ఢిల్లీ చాలా మంచిగా ఉందబ్బా. అంటే ఐ మీన్ లైక్ ఏం చేసినా ఎవరేం పట్టించుకోవట్లేరు. అంటే వ్లాగింగ్ చేస్తే ఎవరైనా చూస్తారని చెప్పి భయం అట్లా ఏం లేదు. అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరేం చూస్తలేరు. ఇట్స్ ఇస్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అసలు పైనుంచి చూపిస్తా ఎంత బాగుంది చూడండి. ఇది లిటరల్లీ ఎయిర్పోర్ట్లో లేదు, ఒక మాల్లో ఉంది. లిటరల్లీ ఒక మాల్. మన భయ్య ఉన్నాడు. భయ్య హాయ్ బోలో భాయ్. యూట్యూబ్ మే ఆతే ఆప్. మనోడు హాయ్ చెప్పంటే ఒక వింత చూస్తాడు. అన్న బాయ్ హాయ్ బోలో బాయ్, యూట్యూబ్ మే ఆతే అంటే హాయ్ అని అంటాడు. సరే ఫోన్ ఉందా సబ్స్క్రైబ్ చేపిస్తా అంటే చోరీ ఓకే అంట. పాప దిస్ ఈజ్ మీ. సో గైస్ మన 3.5 hours అయిపోయింది. సో మన బోర్డింగ్ టైం వచ్చిందనమాట. సో టికెట్ చెక్ చేసి ఇక ఫ్లైట్ లోపల పంపిస్తాను అనమాట. చూద్దాం ఈ ఫ్లైట్ ఎట్లా ఉండబోతుందో చూద్దాం. Let's see.
బోర్డింగ్ ప్లేస్ బయట ఎక్కేసిన అనమాట. మళ్ళీ బై గాడ్స్ గ్రేస్ మళ్ళీ వింటర్ సీట్ వచ్చింది. भाई हाय बोलो, हाय बोलो भाई, हाय बोलो. हाय. क्यों भाई इतना गुस्सा क्यों? किधर से है भाई? बिहार. ओके ओके, वेरी गुड. ये यूट्यूब में आता भाई. సో గైస్ మన కొత్త ఫ్రెండ్ అనమాట, నయా ఫ్రెండ్ బోల్ రే, నయా దోస్త్ అట్లా. సో గైస్ మళ్ళీ విండో సీట్. సో ఇప్పుడు మనకి కొంచెం డే లైట్ వస్తుంది, ఎట్లుంటుందో చూద్దాం. Look at those mountains, snow. Finally నేను విట్నెస్ చేస్తున్నా. Cabin crew to your seats for landing. Thank you. గైస్ స్కైస్ చూడండి ఎటు వస్తున్నాయి, తెలియదు కానీ చాలా ఫాస్ట్ పోతున్నాయి. మేబీ ఎక్కడనో వర్షం పడాలి అని పోతున్నాయేమో. ఫుల్ బ్లాక్ స్కైస్. చూసినారా కింద ఏమున్నాయో? రే మట్టిరా, మట్టి. ఫుల్ మౌంటైన్స్లా ఉండి మట్టి, స్నో. So guys, finally we are landing in Leh. Guys, trust me, ఈ రైడ్ నిజంగా ఎపిక్ ఉండబోతుంది. ఎపిక్ అంటే ఎపిక్ అసలు. లెట్ మీ జూమ్. అగో స్నో అది మొత్తం మౌంటైన్స్ మీద స్నో. ఇటు కూడా ఉంది. లెట్ మీ జూమ్ దిస్ యాజ్ వెల్. అగో ఓ మై గాడ్, లిటరలీ గైస్ ఎపిక్ అంటే ఎపిక్. అసలు మాటల్లో చెప్పలేకపోతున్నా. అండ్ నా బ్రీతింగ్ ఏదో తేడా కొడుతున్నట్టుంది, అంటే హెవీ బ్రీత్ అవుతుంది. ఏమో మళ్ళీ చూడాలి, ఏమైనా ప్రాబ్లమా ఏందో చూడాలి.